అత్యంత కఠిన చర్యలు తీసుకుంటాం. రాజధాని అమరావతి ప్రాంత మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. ఈ వ్యాఖ్యలపై ఉదంతంపై తాజాగా చంద్రబాబు స్పందించారు. రాజధాని అమరావతి, ఆ ప్రాంత మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, అత్యంత కఠిన చర్యలను తీసుకుంటామని హెచ్చరించారు. మీడియా ముసుగులో ఓ వికృత పోకడగా అభివర్ణించారు. ఆడబిడ్డలను గౌరవించే సంస్కృతి, స్త్రీమూర్తులను ఆరాధించే సమాజం మనదని చంద్రబాబు చెప్పారు. ఇదే మన సంప్రదాయమని గుర్తు చేశారు. మహిళలను గౌరవించకపోవడమే మన భారతీయ జీవన విధానమని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా మన తెలుగు ప్రజల విషయానికి వస్తే ఆడబిడ్డను, అమ్మను ఎంతో ఆదరణతో చూస్తామని చెప్పారు. అలాంటి మన రాష్ట్రంలో రాజకీయ కక్షతో, మీడియా విశ్లేషణల పేరుతో నిస్సిగ్గుగా ఏకంగా మన తల్లులు, చెల్లెలపై దారుణ వ్యాఖ్యలు చేయడం క్షమించరని నేరమని చంద్రబాబు అన్నారు. వాళ్ళు ఎప్పుడూ అనుసరించే ఈ విష సంస్కృతిపై తిరుగుబాటుగా గత ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చినా వైఖరిలో మార్పు రాలేదని సుస్పష్టమైందని పేర్కొన్నారు. రాజధాని గురించి, ఆ ప్రాంత మహిళల వ్యక్తిత్వాలను అవమానించేలా వేశ్యలు అంటూ చేసిన దారుణ వ్యాఖ్యలను ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు చంద్రబాబు. రాజకీయ, మీడియా ముసుగులో జరుగుతున్న ఇటువంటి వికృత పోకడలను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. తన సొంత మీడియా ఛానల్ ద్వారా జరిగిన ఈ దారుణాన్ని ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇప్పటికీ ఖండించకపోవడం, స్త్రీజాతికి క్షమాపణ చెప్పకపోవడం మరింత విచారకరమని చంద్రబాబు పేర్కొన్నారు. రాజధానిపై విషం చిమ్మే కుట్రలో గట్టుదాటి మహిళల మనోభావాలను గాయపరిచిన వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గత విధ్వంస ప్రభుత్వంపై రాజధాని మహిళల పోరాటాన్ని మనసులో పెట్టుకుని ఆ ప్రాంత మహిళలపై ఉద్దేశపూర్వకంగా నీచంగా చేసిన ఈ వ్యాఖ్యలు మొత్తం మహిళా సమాజాన్ని అవమానించారని అన్నారు. మహిళలను గౌరవించే, వారి ఆత్మగౌరవానికి అండగా నిలిచే కూటమి ప్రభుత్వం ఈ నీచ సంస్కృతికి చెక్ పెట్టే బాధ్యత తీసుకుంటుందని చెప్పారు.